హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు ఒక ఇమేజ్ని డైనమికల్గా ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన ఇమేజ్కి పాత్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన పాత్తో వ్యూ ఎలా చేయాలి అన్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో నేను యాప్ క్రియేట్ చేయాలి కదండి మనం దీనికోసం. సో నేను ముందుగానే యాప్ క్రియేట్ చేసి పెట్టేశానండి, ఎందుకంటే మనకి టైం వేస్ట్ చేసుకోకుండా ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాం కాబట్టి. సో HTML పేజెస్ వరకు నేను క్రియేట్ చేసి పెట్టేశానండి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇమేజెస్ అప్లోడ్ అవ్వాలంటే డైరెక్ట్గా మనం కోడ్ రాసేస్తే సరిపోదండి. మనం సెట్టింగ్స్లో కూడా కొన్ని లైన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో settings.py పేజ్ ఉంది కదండి, అందులోకి వెళ్ళి ముందుగా ఓఎస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓఎస్ మాడ్యూల్ ఉంది కదండి, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళండి. ఇదే సెట్టింగ్స్ పేజీలో లాస్ట్లో స్టాటిక్ అని ఉంటుందండి, దాని కింద నెక్స్ట్ లైన్లో ఇదిగోండి, దీని నెక్స్ట్ లైన్లో మీరు ఏం చేస్తారంటే మీడియా యూఆర్ఎల్ అలాగే మీడియా రూట్. ఓకే, సో చూడండి ఇలా క్యాప్స్లో పెట్టండి, media_url ఈక్వల్ టు అలాగే media_root ఈక్వల్ టు. ఓకే, సో ఈ పై దాంట్లోకి వచ్చేసరికి మనం ఫోల్డర్ నేము అంటే మనం అప్లోడ్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఏ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి, సో అది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఓకే, సో సింగిల్ కోట్స్లో స్లాష్ మనం అప్లోడ్ అని ఇద్దాము. ఓకే, అప్లోడ్ అని ఇస్తున్నాను. సో అప్లోడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అందుట్లో మనకి సేవ్ అవుతుంది. ఓకే అండి, అలాగే ఇక్కడేమో os.path join base your directory. ఓకే, అప్లోడ్ రైట్, ఇలా మనం ఇవ్వాలన్నమాట అండి. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్ అయిపోద్దండి. ఇప్పుడు దీని తర్వాత మనం urls.py ఉంటుంది కదండి, సెట్టింగ్స్ కిందే ఉంటుందండి. అంటే అదే ఫోల్డర్లో సెట్టింగ్స్ పేజ్ ఏదైతే ఎక్కడైతే ఉందో అదే ఫోల్డర్లో urls.py అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అక్కడ చూడండి ఇలా ఉంటుంది urls.py. సో ఇందులో కూడా మనం ఒక 2-3 లైన్స్ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అని అంటే జనరల్గా ఈ యాప్ మనం సిస్టంలో రన్ చేస్తున్నామండి, అదే సర్వర్లో రన్ చేస్తే ఈ లైన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం డెవలప్మెంట్ మోడ్లో రన్ చేసినప్పుడు ఈ డీబగ్ మోడ్ ఏదైతే ఉంటుందో ట్రూలో ఉంటుంది అనమాట. అదే ప్రొడక్షన్లోకి వెళ్ళాం అనుకోండి, అంటే మన సర్వర్లో డిప్లాయ్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఫాల్స్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవాలండి. ఒకవేళ అప్లోడ్ చేసుకున్న తర్వాత అయినా ఫాల్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మెసేజ్ కూడా ఇచ్చారు, సెక్యూరిటీ వార్నింగ్, డోంట్ రన్ విత్ డీబగ్ టర్న్ ఆన్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, సో మన ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఇది ఫాల్స్లో పెట్టాలన్నమాట. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసినప్పుడు దాని యొక్క పాత్ ఏదైతే ఉంటుందో సర్వర్లో అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందండి, కానీ మనం సిస్టంలో లోకల్గా రన్ చేస్తున్నాం కదండి, సో అందువల్ల ఆ పాత్ క్రియేట్ అవ్వదు అనమాట. సో క్రియేట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ urls.pyలోకి వెళ్ళి, అది కూడా రూట్లో ఉన్న urls.py, యాప్లో ఉన్నది కాదండి. ఓకే, సో ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్న urls.py, దాంట్లో సెట్టింగ్స్ పేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో అలాగే దీంతోపాటు స్టాటిక్ అని ఒకటి ఉంటుందండి, అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాయాలండి లాస్ట్లో. యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత కొన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, దాని కింద. ఓకే, ఇఫ్ సెట్టింగ్స్ డాట్ క్యాప్స్ అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ పేజ్లో డీబగ్ అని చూసారా, ఇది మనం దీన్ని కాల్ చేస్తున్నాం. దీని స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం రాస్తున్నాం అండి ఇక్కడ. ఓకే, సో ఇఫ్ సెట్టింగ్స్ డాట్ డీబగ్ అది ట్రూ అయితే, ఓకే, ట్రూ అయితే మనకి యూఆర్ఎల్ పాత్స్ని, అంటే ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ పాత్స్ ఉంటాయి కదండి, ఆ పాత్స్ని క్రియేట్ చేయమని చెప్పేసి ఎలా క్రియేట్ చేయాలో మనం ఇక్కడ ఇస్తాం అనమాట అండి. ఓకే, సో యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ప్లస్ ఈక్వల్ టు స్టాటిక్ settings dot media_url comma
ఓకే, చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ సెట్టింగ్స్ పేజ్లో ఇవి ఇచ్చామండి ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను అన్నమాట, ఒక నిమిషం. ఇదిగోండి మనం ఇక్కడ ఇచ్చాం కదండి, దీన్నే అక్కడ నేను మెన్షన్ చేశానండి. ఓకే, urls.pyలో అలాగే కామా ఇచ్చి ఇక్కడ కూడా ఇంకొకటి చేయాలి. ఏంటి అని అంటే డాక్యుమెంట్ రూట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ క్యాప్స్ కదండి, స్మాల్ లెటర్స్, డాక్యుమెంట్ అండర్స్కోర్ రూట్ ఈక్వల్ టు మీడియా అండర్స్కోర్ సెట్టింగ్స్ డాట్ మీడియా అండర్స్కోర్ రూట్ అండి. సెట్టింగ్స్ డాట్ మీడియా అండర్స్కోర్ రూట్. ఓకే, సో ఇది కూడా మనం సెట్టింగ్స్ పేజ్లో ఇచ్చాం. ఇదిగోండి మీడియా అండర్స్కోర్ రూట్. సో ఇవే ఇక్కడ మెన్షన్ చేస్తున్నామండి. సో ఇవి ఎందుకు అని అంటే మనకి పాత్ క్రియేట్ అవ్వడం కోసం. రీజన్ ఏంటంటే మనం డీబగ్లో రన్ చేస్తున్నాం కాబట్టి, అదే సర్వర్లో రన్ చేస్తే అవసరమే లేదు. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, సో urls.pyని సేవ్ చేసేస్తున్నాను, క్లోజ్ చేసేద్దామండి ఈ రెండు. సో ఇప్పుడు మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్లో 2 ఫీల్డ్స్ తీసుకున్నాము, ఒక టైటిల్, ఒకటి ఇమేజ్. అంటే ప్రతి ఇమేజ్ ఒక టైటిల్తో కనబడుతుంది. ఓకే, సో దానికోసం నేను మోడల్స్లోకి వెళ్తున్నానండి. models.py యాప్ లెవెల్లో ఇక్కడ ఒక క్లాస్ రాయాలి. సో క్లాస్ మనం ఇక్కడ ఏమన్నా నేమ్ పెట్టుకోవచ్చండి. నేనైతే మీడియా అని పెడుతున్నాను, మీడియా ఫైల్. ఓకే, మీడియా ఫైల్ అని పెడతాము. సో models.model అనేది ఇన్హెరిట్ చేయాలి. తర్వాత మనకు కావాల్సింది టైటిల్ ఒకటి, అలాగే ఫైల్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ టైప్ ఏవైతే ఉంటాయండి, అంటే మనకి ఇందులో చాలా ఇన్పుట్ టైప్స్ ఉంటాయండి అనమాట. అంటే ఫీల్డ్ టైప్స్ అనమాట అవి. సో అవి మనకి సూటబుల్గా ఏదైతే ఉంటుందో అవి తెచ్చుకొని మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో జనరల్గా టైటిల్ అంటే ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ ఫీల్డ్ టైప్లో, ఇంకేముండవు. సో క్యారెక్టర్కి సంబంధించిన ఫీల్డ్ ఏముందంటే అండి క్యార్ ఫీల్డ్ అని ఒకటి ఉందండి. ఓకే, సో వీటి గురించి ఇంకా డీటెయిల్గా కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. సో ప్రస్తుతం మాత్రం ఈ క్యార్ ఫీల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, మనకి టైటిల్ రాసుకోవడానికి ఈ క్యార్ ఫీల్డ్ వాడుతున్నాం. ఓకే, సో క్యార్ ఫీల్డ్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం క్యారెక్టర్స్ ఒక 200, 300, 400 ఇచ్చేసామనుకోండి, సో అప్పుడు హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదండి. సో దానివల్ల ఏంటంటే ఈ క్యారెక్టర్స్ కూడా ఈ ఒక అట్రిబ్యూట్స్ తీసుకుని దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట. అంటే సో ప్రతి ఫీల్డ్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి, ప్రతి ఫీల్డ్కి అట్రిబ్యూట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్యార్ ఫీల్డ్ తీసుకున్నాను కదండి, అలాగే ఇప్పుడు ఫైల్ అప్లోడ్ చేయడానికి కూడా ఒక టైప్ తీసుకోవాలన్నమాట. అందులో కూడా ఖచ్చితంగా మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మోడల్స్ డాట్ ఫైల్ ఫీల్డ్ అండి. సో ఫైల్ ఫీల్డ్ అని తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇమేజ్ ఫీల్డ్ అని ఇంకోటి ఉంటుంది, ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఇమేజ్ ఫీల్డ్. సో ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఇమేజ్ ఫీల్డ్ అనేసరికి ఓన్లీ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాము, ఫైల్ ఫీల్డ్ అనేసరికి ఇమేజ్, డాక్యుమెంట్, వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఇమేజ్ ఫీల్డ్లో అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయంటే మనం డైమెన్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ విడ్త్ కానీ హైట్ కానీ. అంటే ఏ హైట్లో మనకి అప్లోడ్ అవ్వాలి, ఏ విడ్త్లో అప్లోడ్ అవ్వాలనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను ఫైల్ ఫీల్డే వాడుతున్నానండి. ఓకే, సో ఇదే వాడతాను, ఫైల్ ఫీల్డ్. ఓకే, సో దీంట్లో కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ ఫైల్ ఫీల్డ్లోకి అప్లోడ్ అవ్వాల్సిన ఇమేజ్ ప్లేస్ ఏంటి. ఓకే, సో అప్లోడ్ టు అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉందండి. ఆ అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈక్వల్ టు మనం ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామండి ఆ ఫోల్డర్ నేమ్ మనం ఇక్కడ ఏం రాసాము, ఇది ఇక్కడ రాసామండి settings.pyలో అప్లోడ్ అని. ఓకే, సో అదే నేము తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్లోడ్ టు అనేది అప్లోడ్ అనమాట. ఓకే, సో మన అప్లోడ్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అందులో ఇవ్వాలి. ఇక్కడ ఒక చూడండి ఫార్వర్డ్ స్లాష్ కూడా ఒకటి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ స్లాషెస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మన urls.py ఉంది కదండి, urls.pyలో చూడండి ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడండి ఫార్వర్డ్ స్లాష్. సో అలాగా కొన్ని ఫార్వర్డ్ స్లాష్ ఉంటాయి. ఎక్కడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు గవ్వుకొని ఆ ఫార్వర్డ్ స్లాష్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇక modules.py మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం మేక్ మైగ్రేట్ చేయాలి. ఓకే, చేస్తే అప్పుడు ఏమవుతుంది, డేటాబేస్లో ఈ 2 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేట్ అవుతాయి మనకి. ఓకే, సో అది టెర్మినల్లోకి వెళ్దామండి.
ఓకే. సో టెర్మినల్లో సర్వర్ ఆల్రెడీ రన్ అవుతుంది, క్లోజ్ చేసేసాను నేను. సో ఇప్పుడు పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. ఓకే, మైగ్రేషన్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. అలాగే మైగ్రేట్ కూడా చేయాలి. మైగ్రేట్ బిగ్ లెటర్ రాశానండి, స్మాల్ లెటర్ రాయకుండా. ఓకే, మైగ్రేట్. సో మైగ్రేట్ రెండు అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మైగ్రేట్ అయిపోయింది, మైగ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు డేటాబేస్ ఏదైతే ఉందో మనకి డేటాబేస్లో ఈ 2 ఫీల్డ్స్తో మనకి క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్లో ఈ 2 క్రియేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవడానికి, అంటే ఒక టైటిల్ నేమ్ ఇచ్చి ఫైల్ అప్లోడ్ చేయడానికి, బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయడానికి మనకు form.py అని ఒకటి రాసుకోవాలండి. ఫామ్ అనే పేరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ నేమే జనరల్గా ఎందుకు పెడతారంటే మనకి జాంగోలో ఫామ్స్ అని కొన్ని ఉన్నాయంటే ఆ ఫామ్స్లో ప్రతి ఫీల్డ్కి సంబంధించిన ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో అందుకనే జనరల్గా అందరూ కూడా forms.py అని పెట్టుకుంటారండి. మనం ఏనేమైనా పెట్టుకోవచ్చు, అది అదే పెట్టుకోవాలని రూల్ లేదు. అది ఎక్కడ క్రియేట్ చేయాలంటే యాప్ లెవెల్లో క్రియేట్ చేయాలి. ఓకే, సో forms.py. సో forms.pyలో మనం ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే జాంగోలో నుంచి. ఓకే, జాంగో ఇంపోర్ట్ ఫామ్స్. ఓకే, సో ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మోడల్ను కూడా ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఫ్రమ్ డాట్ మోడల్స్. ఓకే, ఇంపోర్ట్. మనం మోడల్ నేమ్ ఏమి ఇచ్చామండి అక్కడ, ఒకసారి మోడల్ పేజ్లోకి చెక్ చేద్దాం వెళ్ళి. ఇదిగోండి మీడియా ఫైల్ అని ఇచ్చాం. సో ఇదే మీ పేరుని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలండి. రైట్, సో మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, ఫామ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి ఫామ్స్కి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఇన్పుట్ ఫీల్డ్స్ ఉండాలి కదండి. ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ కోసం ఈ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట అండి. ఓకే, సో క్లాస్ ఓకే మీడియా ఫైల్ ఫామ్. ఓకే, దానికి సంబంధించిన ఫామ్ అనమాట ఇది. సో ఇన్హెరిట్ చేయాల్సింది ఫామ్స్ డాట్ మోడల్ ఫామ్. ఓకే, సో ఫామ్లో 2 టైప్స్ ఉంటాయండి, ఫామ్స్ అని మోడల్ ఫామ్స్ అని 2 ఉంటాయి. ఈ ఫామ్స్ ఏంటంటే డైరెక్ట్గా డేటాబేస్కి లింక్ అయి ఉంటాయి. ఈ మోడల్ ఫామ్స్ ఏంటంటే మనం రాసుకున్న మోడల్కి లింక్ అవుతుంది అనమాట. సో వీటి గురించి ఇంకా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. కేవలం ఫామ్స్ మీద వీడియోస్ చేస్తానండి కొన్ని. ఓకే, సో ఇలా ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక మెటా అనే ఇన్నర్ క్లాస్ ఒకటి ఉంటుందండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మెటా. ఓకే, సో దీంట్లో ముందుగా మన మోడల్ ఏంటిది అని చెప్పాలి. మోడల్ ఈక్వల్ టు మన మోడల్ వచ్చి మీడియా ఫైల్ అండి. ఓకే, సో మీడియా ఫైల్. అలాగే మన ఫీల్డ్స్ ఏంటి అని చెప్పాలి. మన ఫీల్డ్స్ ఏంటండి, స్క్వేర్ బ్రాకెట్స్లో టైటిల్ ఒకటి, అలాగే ఫైల్ ఒకటి, అంతే కదండి. ఒకసారి మోడల్లో చూద్దాం. ఇదిగోండి ఫైలు, టైటిల్, ఫైలు. ఓకే, అయితే ఈ 2 కూడా సింగిల్ కోట్స్లో పెట్టాలి. రైట్, సో ఇప్పుడు మనకి form.py మనం రాస్తామండి. ఇప్పుడు మనకి HTMLలో ఒక ఫామ్ క్రియేట్ చేసుకుని ఈ ఫామ్స్ ద్వారా మనం ఇమేజ్ని, టైటిల్ని అప్లోడ్ చేసుకునే అవకాశం మనకి వచ్చింది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్ని క్లోజ్ చేసేస్తున్నానంటే ఫామ్స్ అయిపోయింది, మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు views.pyలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం అయితే డేటాబేస్ క్రియేట్ చేస్తాము, అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఫామ్ను కూడా క్రియేట్ చేస్తాము. బట్ HTML క్రియేట్ చేయలేదు, అలాగే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ కూడా మనం క్రియేట్ చేయాలి. సో HTML క్రియేట్ చేసే ముందు మనం వ్యూస్లో ఫంక్షనాలిటీ రాసి ఓకే అప్పుడు HTML క్రియేట్ చేయాలండి. ఓకే, సో వ్యూస్లో ఫంక్షనాలిటీ ఏం రాయాలి, మనం ఏం చేస్తున్నామంటే HTMLలో నుంచి టైటిల్, ఇమేజ్ని పోస్ట్ చేస్తున్నాం. సో పోస్ట్కి రిలేటెడ్గా మనం ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఓకే, సో దానికంటే ముందు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఒకటి ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, 2 మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం రాసిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రమ్ డాట్ ఫామ్స్ ఇంపోర్ట్, మనం ఫామ్స్లో ఏమేమి రాసామండి, మీడియా ఫైల్ ఫామ్. ఓకే, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే మోడల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ మీడియా ఫైల్.
ఓకే. సో మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు కూడా ఇందులోకి ఇంప్లిమెంట్ చేయాలి. మీడియా ఫైల్ వచ్చి మనం డేటాని గెట్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుందండి మోడల్స్లో వచ్చి. అలాగే ఫామ్స్ వచ్చి డేటాని అప్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం డేటాను అప్లోడ్ చేయాలి కదండి. ఫస్ట్ డేటాను అప్లోడ్ చేసుకోవడానికి ఫంక్షనాలిటీ అప్లోడ్ ఇమేజ్లో రాయాలి మనం. ఓకే. సో అప్లోడ్ ఇమేజ్లో ఏం రాయాలి, మనకి ఏ డేటా అయితే రిక్వెస్ట్ డేటా ఏదైతే ఉంటుందో అది పోస్ట్ డేటా. సో పోస్ట్ డేటాని వ్యాలిడేట్ చేస్తూ రాయాలి. ఓకే. if request dot method double equal to post form వేరియబుల్ అండి ఇది. ఫామ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ఫామ్ అండి మనం వాడుతుంది మీడియా ఫైల్ ఫామ్. ఓకే. సో ఫామ్ ఈజ్ ఈక్వల్ టు మీడియా ఫైల్ ఫామ్. ఈ బ్రాకెట్లో వచ్చేసరికి మనం రిక్వెస్ట్ డాట్ పోస్ట్ కామా రిక్వెస్ట్ డాట్ ఫైల్స్. ఓకే. సో ఈ రెండింటిని కూడా పాస్ చేయాలి అందులో. సో ఇప్పుడు ఆ ఫాము సబ్మిట్ అయ్యే ముందు కూడా వ్యాలిడేట్ చేయాలండి. అంటే ఎంటీగా సబ్మిట్ అవుతుందో నార్మల్గా సబ్మిట్ అవుతుందో కూడా చెక్ చేసుకోవాలి కదా. సో దానికోసం అని ఇక్కడ ఇఫ్ ఫామ్ డాట్ ఈజ్ అండర్ స్కోర్ వ్యాలిడ్ అయితే ఓకే. సో ఫామ్ డాట్ సేవ్ అవ్వాలి. ఓకే. సో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అవ్వాలండి. ఓకే. సో రిటర్న్ ఇక్కడ మనం సేవ్ అయిన తర్వాత ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ చేసుకోవచ్చండి. సో ఎలా చేసుకోవచ్చు అని అంటే రీడైరెక్ట్ అనేది ఇక్కడ ఒక మాడ్యూల్ ఉందండి. ఆ మాడ్యూల్ని మనం ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండర్ పక్కన రీడైరెక్ట్ అని చేసుకోండి. సో రిటర్న్ రీడైరెక్ట్ రౌండెడ్ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్లో మనం ఏ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాం ఆ పేజ్ నేమ్ ఇక్కడ రాయాలండి. అయితే పేజ్ నేమ్ ఎక్కడ దొరికిద్దండి, మనకి యాప్ లెవెల్లో urls.pyలోకి వెళ్తే మనకి ఇమేజెస్ అనే పేజ్ కావాలి. సో ఇమేజెస్ అని ఇస్తే ఇమేజెస్ పేజ్లోకి మనకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే. ఇన్ కేస్ ఎంటీగాని ఇచ్చారనుకోండి, అంటే ఏ ఫాము సబ్మిట్ చేయకుండా ఎంటీగా వచ్చింది మనకి. సో అలాంటి సందర్భంలో మనం ఎల్స్ కండిషన్లు కూడా రాయాలన్నమాట అండి. ఎల్స్ కండిషన్ ఏంటంటే ఎల్స్ సింపుల్ అండి. ఎల్స్ ఏంటంటే సో ఏ డేటా లేకుండా ఇది సబ్మిట్ చేయమని చెప్పి రాసుకోవాలి. ఓకే. అయిపోయింది అంతేనండి. ఏ డేటా లేకుండా ఇది సబ్మిట్ అవుతుంది అనమాట. సో సేవ్ చేసేయండి. సో ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ అవ్వడానికి ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసేసాం. ఓకే. సో అలాగే ఇందులో గెట్ చేసుకోవడానికి కూడా ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది కూడా చేసేద్దామండి. ఓకే. సో ఇక్కడే చేయాలి మనది. సో మనకు ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకోవాలి. రైట్. ఫైల్స్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఎక్కడి నుంచి వస్తాయండి ఫైల్స్, మాడ్యూల్లో నుంచి వస్తాయి. సో మోడల్స్లో నుంచి ఇది తీసుకుని సో దీంట్లో నుంచి మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయండి ఇందులో. సో ఆబ్జెక్ట్స్ని అన్ని ఆబ్జెక్ట్స్ కావాలి కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ గెట్ చేయమని చెప్పేసి ఇలా రాస్తాం అనమాట. డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అనమాట. సో ప్రతిదీ మనకు వస్తుంది. ఫర్ లూప్లో మనం దాన్ని తెప్పి మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే. సో సేవ్ అయిపోయిందండి. సో ఇక్కడ మనకి HTMLలోకి ఈ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇది కానీ ఓకే. సో మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ లాస్ట్లో కామా పెట్టి మనం ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నామండి ఫామ్. సో ఫామ్ని కర్లీ బ్రాకెట్స్లో ఓకే సింగిల్ కోట్స్ పెట్టి ఫామ్ అలాగే కోలన్ ఫామ్ అని రాయాలి. ఓకే. సో ఇలా ఇస్తేనే మనకి HTMLలోకి ఈ ఫామ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే. సో అలాగే దీనికి కూడా డేటా ఏదైతే ఈ ఫంక్షన్లోకి వస్తుందో ఈ ఫైల్స్లోకి వస్తుందో ఈ ఫైల్స్ని HTMLలోకి మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో HTMLలోకి ఆ ఫైల్స్ ఫంక్షనాలిటీ ఏదైతే రాసామో అది వస్తేనే అక్కడ మనం ప్రింట్ చేసుకోగలం డేటాని ఏదైనా సరే. ఓకే. సో ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి సింగిల్ కోట్స్లో ఫైల్స్ కోలన్ ఫైల్స్. ఓకే. సో ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకి వ్యూస్ డాట్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అయిపోయిందండి. ఓకే. సో దీన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను. సో మనకి urls.py కూడా అవసరం లేదు కాబట్టి అది కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా మన దగ్గర మిగిలి ఉన్నది HTML పేజెస్. సో HTML పేజెస్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ upload.htmlలోకి వెళ్తున్నాను. సో upload.htmlలో మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ views.pyలో
ఏం రాసామండి, ఫామ్ రాసాం. సో అక్కడ ఫామ్ అని ఇస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది కదండి. సో మనం ఇక్కడ ముందుగా ఫామ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫామ్, ఓకే, ఫామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో మనకి మెథడ్ టైప్, మెథడ్ ఏంటంటే మనకి పోస్ట్ మెథడ్. ఓకే, సో పోస్ట్ మెథడ్ని అలాగే ఇక్కడ ఇంకొకటి ఇవ్వాలండి, ఎన్క్రిప్ట్ టైప్ అనమాట. ఎన్క్రిప్ట్ టైప్ వచ్చి మల్టీ పార్ట్ ఫామ్ డేటా ఇవ్వాలండి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఫైల్ అనేది ఒక టైప్, అలాగే టెస్ట్ అనేది ఇంకో టైప్. సో రెండు వేరు కదండి. సో బ్రౌజర్లో ఏం జరుగుతుంది అని అంటే ఇది వేరు పార్ట్స్లో వెళ్ళి మనకి ఎన్క్రిప్ట్ అయ్యి అందులో మనకి అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మనం దీన్ని మెయింటైన్ చేయాలి, మల్టీ పార్ట్ ఫామ్ డేటా. ఓకే, సో వేరు డేటా అంటే ఓన్లీ టెక్స్టే కాదు, టెక్స్ట్ అయితే ఒకటే డేటా, బట్ ఇక్కడ టెక్స్ట్ కాదు, ఫైల్ ఒకటి వెళ్తుంది అలాగే టెక్స్ట్ వెళ్తుంది. సో కాబట్టి మనం ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. యూజ్ చేస్తేనే మనకు అప్లోడ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ దాంట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఓకే టోకెన్ అనమాట అండి, CSRF_టోకెన్. ఇది కూడా ఖచ్చితంగా ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు, ఎక్కడ ఫామ్ సబ్మిట్ చేసినా కూడా ఈ CSRF టోకెన్ ఇవ్వకపోతే సబ్మిట్ అవ్వదండి. ఓకే, సో ఇందులో ఆల్ సెక్యూరిటీ పర్పస్ అంతా కూడా రాసేసి ఉంటుంది అనమాట. సో అందుకనే మనం ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫామ్ని కాల్ చేయాలండి. సో ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్లో ఫామ్, సింపుల్గా ఫామ్ అంటే మనకు వచ్చేస్తుంది, చూపిస్తానండి. అలాగే ఒక సబ్మిట్ బటన్ కావాలి మనకి. సో బటన్ ఒకటి రాసుకుందాము. బటన్ టైప్ వచ్చి సబ్మిట్ టైపు. ఓకే, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ బటన్ నేమ్ అండి. ఓకే, సో సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఈ పేజ్ చెక్ చేద్దామండి, upload.html. సో ముందుగా మనకి సర్వర్ రన్ అవ్వట్లేదు, సర్వర్ రన్ చేద్దాము. ఓకే, రన్ చేసేసాను. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాము. సో మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం, రూట్ ఫోల్డర్లోనే ఉన్నాం. ఇదిగోండి, టైటిల్, ఫైలు, అప్లోడ్ ఇమేజ్. సో అన్నీ దగ్గరికి వచ్చినాయి కదండి. మనం కష్టపడకుండా అంటే CSS అదంతా రాయకుండా ఊరికే సింపుల్గా మనం ఒక చిన్న లైన్ రాస్తే మనకు కొంచెం విడివిడిగా కూడా వచ్చేస్తాయి. ఈ ఫామ్స్లో .as_p అన్నాం అనుకోండి, ఇదిగో చూసారా విడివిడిగా వచ్చేసినాయి. P అంటే పారాగ్రాఫ్ అండి, అంతకంటే ఏం లేదు. ఓకే, సో P అంటే పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ ప్రకారంగా ఒక 3 విడివిడిగా వచ్చేసినాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి అప్లోడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఫామ్ ఏదైతే ఉందో. అలా వ్యూ చేసుకోవడానికి కూడా కావాలి కదండి. వ్యూ చేసుకోవడానికి ఇమేజెస్లో ఇక్కడ ఫంక్షనాలిటీ ఏం రాయలేదు మనం. సో అది కూడా రాసేసామంటే HTML పేజ్ కూడా అది కూడా కంప్లీట్ అయిపోద్ది. సో కాబట్టి నేను images.htmlలోకి వెళ్తున్నాను. ఇందులో కూడా మనం వ్యూ చేసుకోవడానికి ఓకే, సో ఇమేజెస్ అప్లోడ్ అయిన తర్వాత వ్యూ అవ్వాలి కదండి. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక UL తీసుకుంటున్నానండి. ఓకే, సో ULలో ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. ఓకే, సో పర్సంటేజ్ మధ్యలో ఫర్, మనం అక్కడ ఫైల్ అని నేమ్ ఇచ్చాం కదండి. ఒక్కసారి చూడండి, use.pyలో మనం ఏం నేమ్ ఇచ్చాము, ఇక్కడ ఫైల్స్ అని ఇచ్చాం, నాట్ ఫైల్. సో ఫైల్స్ అని ఇచ్చాం. సో దాని ప్రకారంగా ఇక్కడ రాసుకోవాలి. సో ఫైల్ ఇన్ ఫైల్స్. ఓకే, సో ఫైల్స్లో ఒక ఫైల్ అంటే ప్రతి ఒక్క పార్ట్ని ఫైల్ కింద రీడ్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే, సో రీడ్ అయిన తర్వాత ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఒక్కొక్క ఫైల్స్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని ఫైల్ కింద రీడ్ చేస్తున్నాను. అలాగే ఫర్ లూప్ని కూడా ఎండ్ చేయాలి కదండి మన ఇక్కడ. సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో పర్సంటేజ్లో మధ్యలో ఎండ్ ఫర్. ఓకే, సో ఫర్ లూప్ స్టార్ట్ చేశాను, ఫర్ లూప్ ఎండ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం కాల్ చేసుకోవాల్సింది ఏంటంటే టైటిల్ ఒకటి, ఇమేజ్ ఒకటి. సో H4 ట్యాగ్లో టైటిల్ని కాల్ చేద్దాము. సో డబుల్ కర్లీ బ్రాకెట్స్లో ఫైల్ డాట్ టైటిల్. ఓకే, సో టైటిల్ ఏమి ఇచ్చామో ఒకసారి చూసుకుందాం మనం. టైటిల్ ఇక్కడ models.pyలో ఇదిగోండి TITLE అని ఇచ్చాము. సో సేమ్ అదే ఇక్కడ ఇస్తున్నాము, ఇక్కడ రాస్తామండి TITLE. సో మనకి ఇప్పుడు టైటిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇమేజ్ని కూడా ప్రింట్ చేసుకుందాము. సో ఇమేజ్ని ప్రింట్ చేసుకోవాలి అని అంటే ఇమేజ్ ట్యాగ్ ఉంటుందండి, IMG అని. ఓకే, అదిగోండి IMG.
ఓకే, ఎస్ఆర్సి ఐఎంజీ ఈక్వల్ టు ఎస్ఆర్సి ఈక్వల్ టు ఈ ఎస్ఆర్సిలో మనకి డబుల్ కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఫైల్ డాట్ యూఆర్ఎల్. ఓకే, అలాగే ఆల్ ట్యాగ్ కూడా ఇవ్వాలండి, ఎందుకంటే ఎస్ఈఓ ప్రకారం ఆల్ ట్యాగ్ ఇవ్వకపోతే ప్రతి ఇమేజ్కి మనకి ఎర్రర్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట వ్యాలిడేషన్స్లో. ఓకే, సో ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్స్తో ఫైల్ ట్యాగ్ వచ్చి దాని టైటిలే మనకి ఆల్ ట్యాగ్. ఓకే, దాని టైటిలే ఆల్ ట్యాగ్ మనకి. సో అదే మనం ఇక్కడ ఇచ్చేస్తామండి, దాని టైటిల్నే ఆల్ ట్యాగ్ కింద ఇచ్చేస్తాం. రైట్, దాని తర్వాత స్టైల్ ఇస్తామండి, కొంచెం మ్యాక్సిమం హైట్ ఎంత కొంత ఇస్తాము. సో స్టైల్ వచ్చి మ్యాక్స్ హైట్ తీసుకుందాము, మ్యాక్స్ హైట్. ఓకే, మ్యాక్స్ హైట్ ఒక 150 పిక్సెల్స్ ఇస్తున్నానండి. ఓకే, 150 పిక్సెల్స్ ఇద్దాం. ఫైన్. సో ఇప్పుడు ఇమేజ్ ఏది అప్లోడ్ అయినా సరే ఒక మ్యాక్స్ 150 పిక్సెల్స్ మ్యాక్సిమం హైట్లో మనకి డిస్ప్లే అయ్యేలాగా మనం రాసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి ఈ లిస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి సర్వర్ రన్ చేద్దామండి. సర్వర్ రన్ చేసి ఒకసారి ఈ ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది. రైట్, సో మనకు కావాల్సింది అప్లోడ్ ఇమేజ్. సో ఇమేజ్ 1 వద్దాం. ఓకే, నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి పెట్టానండి, మనకి అవసరం ఉంటాయని. ఓకే, సో పిక్చర్స్లో పెట్టాను, బటర్ఫ్లై ఇమేజెస్ అప్లోడ్ చేశాను. ఎస్, చూసారండి, ఇమేజ్ 1 అన్నాను, వచ్చేసింది. చూసారండి. సో మళ్ళీ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేద్దాము, ఇమేజ్ 2. ఓకే, సో ఇంకో బటర్ఫ్లై ఇమేజ్ చేద్దాం, అప్లోడ్. ఎస్, సో 2. సో మనకి అలైన్ చేసుకోవాలండి, 1 by 1 అలైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ అలైన్ చేయకపోవడం వల్ల మీకు ఇలా కనపడుతుంది. సో అలైన్ చేసుకున్నామంటే మనకి ఒకదాని కింద ఒకటి వస్తుంది అనమాట. సో అలైన్మెంట్ నేను చేయలేదు కాబట్టి, అంటే సిఎస్ఎస్ నేను రాయలేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఇమేజ్ అప్లోడ్ అవ్వడం, ఆ టైటిల్ చూపించడం. సో రెండు కూడా నేను ఇంప్లిమెంట్ చేసి చూపించాను. ఓకే, సో సిఎస్ఎస్ కానీ మనం సిఎస్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నాకు ఇలా అప్లోడ్ అయింది. ఓకే అండి, సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలంటే ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఏంటి, అలాగే దాని పార్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా వ్యూ చేసుకోవాలి అనే విషయాలు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి. ఓకే.